ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేదికగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని గొట్టిపాటి లక్ష్మి ఆదేశించారు. లేదంటే ఆ సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యత అధికారులే తీసుకోవాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న గుల్లకమ్మ రిజర్వాయర్ సబ్ స్టేషన్ కూడా పూర్తి చేశామని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. లక్ష్మీ మేడం గారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా అలాగే సుబ్బయ్య గారిని ఈరోజు తాళ్లూరు మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ హాజరై ఉన్నారు. ఎలక్ట్రికల్, హౌసింగ్, అగ్రికల్చరల్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఒక ప్రజా ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకొని ప్రజల వద్దకే పాలన అన్నందుకు నిదర్శనంగా ఇట్లా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం, ప్రజల దగ్గర నుంచి మేము అర్జీలన్నీ స్వీకరించి తక్షణం స్పాట్లో తీరేవన్నీ ఇక్కడే పరిష్కారం చేస్తూ కొంత సమయం పట్టేవి ఒక టైం లైన్ పెట్టుకొని ఇంతకాలంలో ఫినిష్ చేయాలి అని మేము ప్రిపేర్ చేసుకొని ఈ రోజు వచ్చిన అర్జీలన్నింటినీ నెక్స్ట్ ప్రజా దర్బార్ లోపు సాల్వ్ అయ్యేలాగా, ఒకవేళ అవి తీరకపోతే ఎందుకు అవ్వట్లేదు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని ఇవాళ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ తాళ్లూరు మండలంలో చూస్తే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఇళ్ల స్థలాల గురించి చాలా మంది రిక్వెస్ట్ పెట్టుకుని ఉన్నారు. కోరిక మొగలికొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో అది ఆగిపోయిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి మండలానికి మేము అంకితం చేశాము. ఇప్పుడు రిజర్వాయర్ 50% పైగా నీళ్లు నిండున్నాయి. అట్లాగే 133 kV సబ్ స్టేషన్ కంప్లీట్ చేశాము. ఇలా ఏ సమస్య ఉన్నా మేము ఎప్పుడూ కూడా ఒక ప్రజానాయకురాల్లాగా ఎప్పుడూ ఒక మంచి నేను ఒక డాక్టర్నే కాకుండా ఒక సేవకురాలుగా పనిచేయడానికి నేను ఇక్కడ కష్టపడుతున్నాను.